Hello students, today we are going to discuss about waves. Okay, first of all we have to know about what is a wave. Okay, here a wave is a oscillation accompanied by transferring energy that travels through a medium. That means here a wave is a oscillation. It transfers energy from one place to another place. Okay, this is a wave. Here we can discuss another definition also. Okay, a wave is a disturbance that transmitting energy from one place to another place in space or matter. Okay, it is another definition. So that means a disturbance means here we want to know what is the disturbance that transmitting energy. ఓకే, వేవ్ అంటే ఆసిలేషన్స్ అనమాట. సో ఈ ఆసిలేషన్స్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది? ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఆసిలేషన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఐ వాంట్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఓకే, ఇట్ ఈస్ ఏ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. మీరు మీ ఇంట్లో కూడా దీన్ని ట్రై చేయొచ్చు. ఓకే, మీరు ఏదైనా ఒక బౌల్లో కానీ లేదా ఎందులో అయినా కానీ ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ని వేయండి. అలా వేసినప్పుడు మీకు ఏం జరుగుతుంది? సమ్ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, అట్లా ఆ వాటర్లో అంటే ఒక మనం ప్లెయిన్ వాటర్లో, ఓకే, సో ఆ వాటర్లో డిస్టర్బెన్స్ క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది? వేవ్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నేను మీకు దీనికి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి ఒక డ్రాప్ అనేది వాటర్ డ్రాప్లెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ డ్రాప్లెట్ని మనము డ్రాప్ చేసాం. ఇలా డ్రాప్ చేసినప్పుడు ఏమైంది? ఒక ఫ్లాట్గా ఉండే వాటర్ మీద అది పడినప్పుడు ఈ డ్రాప్లో ఏదైతే మనకి ఎనర్జీ ఉంటుందో, ఈ వాటర్ డ్రాప్లెట్లో ఉండే ఎనర్జీ ఏమవుతుంది? వాటర్లో పడగానే దాని ఎనర్జీ చుట్టూ వాటర్లో ఉండే పార్టికల్స్కి ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. ఓకే, ఈ చుట్టూ వాటర్లో ఉండే పార్టికల్స్కి ఈ ఎనర్జీ ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కడి నుంచి? ఈ డ్రాప్లెట్లో ఉండే ఎనర్జీ ఈ వాటర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ వాటర్ పార్టికల్స్ ఏం చేస్తుంది? తిరిగి దాని పక్కనున్న వాటర్ పార్టికల్స్కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఫస్ట్ ఈ డ్రాప్లెట్ పడగానే మనకి ఈ ఒక వేవ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ వేవ్ ఫామ్ అయిన తర్వాత అంటే ఈ వేవ్ ఎలా ఫామ్ అవుతుంది? ఈ డ్రాప్లెట్ నుంచి వచ్చిన ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఈ వేవ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ వేవ్ నుంచి ఉన్న పార్టికల్స్లో ఉండే ఎనర్జీ నెక్స్ట్ పార్టికల్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా నెక్స్ట్ పార్టికల్స్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ వేవ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఈ పార్టికల్స్లో ఉండే ఎనర్జీ నెక్స్ట్ పార్టికల్స్కి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఈ వేవ్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఇలా వేవ్స్ అనేది ఏం జరుగుతుందంటే, ఒక డిస్టర్బెన్స్ ఏదైనా ఫామ్ అయినప్పుడు మనకి వేవ్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ వేవ్స్లో ఏం జరుగుతుంది? ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ప్రాక్టికల్ దట్ మీన్స్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఫర్ ద వేవ్స్. ఐ థింక్ యూ ఆల్ అండర్స్టూడ్. నౌ we are going to discussing about wave motion. So what is the wave motion? Here the wave motion means the process of transmitting energy through the vibrations of the particles of the medium. Okay, so it is known as wave motion. So it is the definition of the wave motion. Here the wave motion means nothing but transmitting of energy through the vibrations of particles. అంటే ఇక్కడ ఏంటమ్మా మనం ఏం చెప్తున్నాము? ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఒక పార్టికల్ నుంచి ఒక పార్టికల్కి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మనకి వేవ్ అనేది ఫామ్ అవుతుంది. అవునా? సో ఆ వేవ్ దట్ మీన్స్ ఏంటి? ఇక్కడ ఎనర్జీ ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది? పార్టికల్ వైబ్రేట్ అవ్వడం వలన ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా పార్టికల్ వైబ్రేట్ అవుతూ ట్రాన్స్ఫర్ అయ్యే ఆ ఎనర్జీని అప్పుడు అలా ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది? వేవ్ మోషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఫర్ ద wave motion. So the wave motion means the process of transmitting energy through the vibrations of the particles of the medium. Okay, it is known as wave motion. Understood? Now we are discussing the types of waves. First, the transverse
waves. Okay, if the direction of vibration of the particles which is perpendicular to the direction of propagation of the wave, it is known as transverse wave. That means the direction of the vibration of the particles which is perpendicular to the wave motion. Okay, it is known as transverse waves. In these transverse waves, crest and troughs alternatively formed. Okay, so the example for the transverse waves is the waves in a stretched string. Okay, these transverse waves only formed in solids. Okay, this is okay. సో అంటే అమ్మ ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే బట్ సపోజ్ మన వేవ్ మోషన్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. దట్ మీన్స్ ఎక్స్ డైరెక్షన్లో మన వేవ్ మోషన్ ఉందనుకున్నాం. ఇలా ఉన్నప్పుడు సో ఈ పార్టికల్ వైబ్రేషన్ అనేది మనకి ఏమని చెప్తున్నాము, ఒక వేవ్ మోషన్ ఫామ్ అవ్వాలంటే పార్టికల్స్ అనేది వైబ్రేట్ అయ్యి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు వేవ్ మోషన్ అనేది జరుగుతుంది. సో అంటే ఏమని అర్థము, సో ఈ పార్టికల్స్ అనేది ఎలా వైబ్రేట్ అవుతుంది, ఈ వేవ్ మోషన్కి పర్పెండిక్యులర్గా వైబ్రేట్ అవుతూ మూవ్ అవుతుంది అనమాట. సో ఈ వేవ్ ప్రోపగేషన్ డైరెక్షన్కి వైబ్రేషన్ ఆఫ్ ద పార్టికల్స్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటే అటువంటి వేవ్ మోషన్ని ఏమంటున్నాము, ట్రాన్స్వర్స్. అటువంటి వేవ్స్ని ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటున్నాం అనమాట. ఓకే, సో చూడండి ఇక్కడ మనకి ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్ అనేది ఇలా క్రెస్ట్ అండ్ ట్రఫ్. ఓకే, దీన్ని ఏమంటారు, క్రెస్ట్, దీన్ని ట్రఫ్. ఓకే, ఈ క్రస్ట్ అండ్ ట్రఫ్, ఈ క్రస్ట్ అండ్ ట్రఫ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, ఆల్టర్నేట్గా ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇలాంటి వేవ్స్ని ఏమంటున్నాము, ట్రాన్స్వర్స్ వేవ్స్. ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్లో ఏంటి, పార్టికల్స్ ఈ ప్రాపగేషన్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా వైబ్రేట్ అవుతుంది అనమాట. సో దీన్ని ఏమంటాము, ట్రాన్స్వర్స్ వేవ్స్. The longitudinal wave. So if the direction of vibration of the particles parallel to the direction, the propagation direction of the wave. Okay, so this is the longitudinal wave. So in longitudinal waves there is compressions and rarefactions are formed. So sound waves and ultrasonic waves are the example for the లాంగిట్యూడినల్ వేవ్స్. అంటే లాంగిట్యూడినల్ వేవ్స్లో చూడండి, వైబ్రేషన్ ఆఫ్ ద పార్టికల్స్ అనేది ప్యారలల్ టు ద ప్రాపగేషన్ డైరెక్షన్ ఆఫ్ ద వేవ్. సో మనం ఏదైతే వేవ్ ప్రాపగేషన్ ఉందో ఆ వేవ్ ప్రాపగేషన్కి ప్యారలల్గా ఉంటుంది. ఏంటి, పార్టికల్ వైబ్రేషన్ అనేది ప్యారలల్గా ఉంటుంది అనమాట. సో అలా ఉండే ఆ వేవ్స్ని ఏమంటున్నాము, లాంగిట్యూడినల్ వేవ్స్ అంటున్నాం. ఈ లాంగిట్యూడినల్ వేవ్స్ so which can travel in all the mediums, that means solids, liquids and gases. సో దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం తీసుకోవచ్చు అంటే కంప్రెస్డ్ స్ప్రింగ్. ఓకేనా, కంప్రెస్డ్ స్ప్రింగ్. సో హియర్ మనం ఒక స్ప్రింగ్ని కంప్రెస్ చేసి వదిలినామనుకోండి, ఏమవుతుంది, మనకి రాఫ్రాక్షన్స్ అలాగే కంప్రెషన్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. దట్ మీన్స్ సో అక్కడ ఫామ్ అయ్యే ఆ వేవ్ ఏంటంటే లాంగిట్యూడినల్ వేవ్. ఓకేనా, సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ వేవ్, దట్ ఈస్ లాంగిట్యూడినల్ వేవ్. సో దీస్ ఆర్ ద కంప్రెషన్స్ అండ్ రాఫ్రాక్షన్స్ ఫార్మ్డ్ ఇన్ లాంగిట్యూడినల్ వేవ్స్. చూడండి, ఇది వేవ్ మోషన్ డైరెక్షన్లోనే ఈ వైబ్రేషన్స్ అనేది ఇట్లా ఫామ్ అవుతుందన్నమాట. ఇట్లా ఫామ్ అవడం వలన మనకి ఏంటిది, ప్యారలల్గా ఉంటుంది. వేవ్ మోషన్కి ఎలా ఉంటుంది, ప్యారలల్గా ఇట్లా వైబ్రేషన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇట్లా వైబ్రేషన్స్ క్రియేట్ అయినప్పుడు మనకి కంప్రెషన్స్ అట్లనే రేర్ ఫ్రాక్షన్స్ అంటే దూరం దూరంగా అనేది ఒకసారి దగ్గరగా ఉంటుంది వేవ్స్, ఇంకోసారి ఎలా ఉంటుంది, దూరంగా ఉంటుంది అనమాట. ఓకేనా, దీస్ ఆర్ ద కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్రాక్షన్స్ ఫార్మ్డ్ ఇన్ లాంగిట్యూడినల్ వేవ్స్. ఓకే, సో ఇది మనం ఎక్కడ చూడొచ్చు, సౌండ్ వేవ్స్ అలాగే అల్ట్రాసానిక్ వేవ్స్. ఈ లాంగిట్యూడినల్ వేవ్స్ లిక్విడ్స్ అలాగే గ్యాసెస్ అన్ని మీడియంస్లోనూ ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ప్రోగ్రెసివ్ వేవ్. ప్రోగ్రెసివ్ వేవ్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్వర్స్
or longitudinal wave. That means both transverse waves gaani లేదా longitudinal waves gaani progressive wave antam. Next, stationary wave. Okay, stationary waves means two identical progressive waves traveling in opposite direction along a same straight line, then which are superimposed, then the resultant wave is known as stationary wave. Okay, so stationary wave means, so ikkada two identical progressive waves, okay, superimposing, so they are in opposite direction and they superimposed, then the resultant wave is known as stationary wave. So stationary wave means here two identical waves moves in opposite direction, so this is one transverse wave. So the other transverse waves, so which is also moves in opposite direction to these waves. Okay, then whenever these two waves superimpose, then the resultant wave is known as stationary wave. Here nodes and antinodes are formed, so this is called as antinode, this is called node. Okay, so this is a stationary wave. Okay,